సెల్ఫీ మోజు ప్రాణాల మీదకి తెచ్చింది. రాజమండ్రి రైల్వే స్టేషన్లో సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు హైటెన్షన్ వైర్ తగిలి ఇంజనీరింగ్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఒళ్లంతా కాలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యార్థి రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రొఫెసర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? రాజమండ్రి రైల్వే స్టేషన్ లోని ఒక బీటెక్ విద్యార్థి విద్యుత్ హైటెన్షన్ వైర్లు తాకి మొత్తం ఒళ్ళంతా కలిపోవడం జరిగింది. అయితే తీవ్ర విద్యుత్ కారణంగా గాయాలు కావడంతో అతన్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే అతని పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తున్నది. అయితే ఈ ఆగి ఉన్నలోని ఈ అబ్బాయి విశాఖపట్నానికి చెందిన ఒక సంతోష్ కుమార్ అని చెప్పి ఒక బీటెక్ విద్యార్థి ఈ రోజు రాజమండ్రి రైల్వే స్టేషన్ లోని ఒక ట్రైన్ ఎక్కి తన సెల్ఫీగా తనగా ఫోటో తీసుకుంటానికి ప్రయత్నించాడు. అయితే ఈ ట్రైన్ ఎక్కి దాని మీద తనగా ఫోటో తీసుకుంటానికి ప్రయత్నించిన సమయంలో పైన ట్రైన్ వెళ్లే విద్యుత్ హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. అయితే ఈ ఎలక్ట్రికల్ వైర్లు ఉండటంతో ఈ విద్యుత్ హైటెన్షన్ వైర్లకి కాలి ఒకసారిగా షాక్ అయ్యి మొత్తం ఒళ్ళంతా కూడా కాలిపోవడం అయింది. మొత్తం తీవ్రంగా ఒంటి నిండా తీవ్రంగా కాలిన గాయాలు ఉండటంతో అతన్ని అత్యవసరంగా రాజమండ్రిలోనే ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో జరిపించడం జరిగింది. అయితే తన పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా వైద్యాధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే తను వాళ్ళ బంధువులు అందరూ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నారు. అక్కడ వాళ్ళ బంధువులు వాళ్ళు కూడా అందరూ కూడా ఘటన జరిగిన వెంటనే ఆ అబ్బాయిని 108 సహాయంతో అక్కడ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం అబ్బాయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కళ్యాణ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.